నల్గొండ నుంచి రామ్మూర్తి రాస్తున్నారు. చంద్రగ్రహణ సమయాల్లో ఆలయాలను ఎందుకు మూసివేస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గ్రహణ సమయాలలో అసలు ఆలయం అంటే ఏమిటి? లోపల విగ్రహం పెట్టి కింద యంత్ర ప్రతిష్ఠ చేసి అందులోకి దేవతలను ఆవాహన చేస్తారు. విష్ణు ఆలయంలో ఆ విగ్రహంలో విష్ణు ఉంటాడు, శివాలయంలో ఆ శివలింగంలో శివుడు ఉంటాడు, అమ్మవారి ఆలయంలో అందులో అమ్మవారు ఉన్నట్టే, గణపతి ఆలయంలో గణపతి ఉంటాడు. ఒక్క గ్రహణ సమయంలో వీళ్ళంతా ఆ విగ్రహాల్లోంచి తమ శక్తులు ఉపసంహరించుకుని పైకి వెళ్ళిపోతారు. కాబట్టి అక్కడ ఒట్టి రాతి విగ్రహాలే ఉంటాయి, ఇంకా అందులో దేవతలు ఉండరు. వాళ్ళ ఆ సమయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని రక్షిస్తారు. ముఖ్యంగా చంద్రగ్రహణ సమయంలో చంద్రుణ్ణి, సూర్యగ్రహణ సమయంలో సూర్యుడిని రక్షిస్తారు. దేవతలు లేని సమయంలో దేవతా విగ్రహాలను దర్శించటం, వాటికి పూజ చేయటం పరమదోషం. అందుకని గ్రహణ సమయంలో వాటిని మూసేయాలి. మళ్ళీ దేవతలు తిరిగి వచ్చే సమయానికల్లా ఆ విగ్రహానికి దేవతలు లేనప్పుడు ఈ గ్రహణ కిరణములు పడ్డం వల్ల విగ్రహాలకు అపవిత్రత వచ్చింది. అపవిత్రత వస్తే అందులోకి విగ్రహాల్లోకి దేవతలు రారు. అందుకని ఏం చేయాలన్నమాట, వాటిని శుద్ధి చేయాలి. శుద్ధి చేస్తేనే మళ్ళీ తిరిగి గణపతి, ఆ అమ్మవారు, అయ్యవార్లు వీళ్ళు దిగొస్తారు. కాబట్టి మనం ఇంట్లో లేనప్పుడు తాళం వేసుకున్నప్పుడు దొంగలు వస్తే ఒప్పుకుంటాం, ఎవరన్నా లోపలికి అడుగు పెడితే చుట్టాలు వస్తే ఒప్పుకుంటాం, తాళం వేసేసాం. అలాగే గ్రహణ సమయంలో తాళం వేసుకున్న ఇంట్లోకి తాళం పగలగొట్టుకుని వెళ్ళడంతో సమానము అని శాస్త్రం, మంత్రశాస్త్రం. కాబట్టి దేవతలు లేని ఆలయానికి వెళ్ళకూడదు, గనుక వెళ్ళరాదు అని నిషేధం పెట్టారు. మళ్ళీ వాడు తిరిగి వచ్చే సమయానికి గ్రహణం వల్ల ఆలయాలకి దేవుళ్ళు లేరు గనక, అదే ఉంటే అశుద్ధి రాదు, లేరు గనక అశుచి వచ్చింది గనక సంప్రోక్షణ చెయ్యాలి. అలాంటి ఇబ్బంది లేని ఏకైక ఆలయం ఒక్క శ్రీకాళహస్తీశ్వర ఆలయం. ఎందుకంటే ఆయన వాయుస్వరూపుడు కనుక, వాయువుకి దోషం లేదు కనుక, ఆయన రాహుకేతు స్వరూపుడు కనుక.